భయ్యా 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 తప్పుకోండి. ఎవడున్నాడా తప్పుకోవడానికి? హలో నువ్వే. బాస్ వస్తున్నాడు, ఎవ్వరు కనిపించకూడదు ఇక్కడ. ఆయన కనిపిస్తాడా? చూసావా ఎలా ఉన్నాడు? మనిషిని చూస్తే బుడగలు అమ్ముకునే వాళ్ళను, గొడుగుని చూస్తేనే గొడుగులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. రే అలా అంటాడేంటి? అన్నా అన్న గురించి నీకు తెలియట్లేదు. కొన్ని వేల కోట్లకు పడగలెత్తాడు. ఆయన పడగలెత్తాడని తెలుసు కానీ ఆ నెంబర్ సరిగ్గా తెలియదు. ఏం తెలిసింది మాట్లాడుతున్నావు నువ్వు? మనందరం ఉదయాన్నే లేచి ఏం చెయ్యాలని ఆలోచిస్తాం. ఆయన ఉదయాన్నే లేచి అసలు నేను ఎక్కడున్నాను అని ఆలోచిస్తుంటాడు. కసిగా ఎదిగాడు ఆయన. కరెక్టే లేవయ్యా, ఎవరైనా కసిగానే ఎదుగుతారు. కానీ ఎదిగా కూడా ఎందుకు ఇంత కసిగా ఉన్నాడు? రే నువ్వు పక్కరా, నేను ఇస్తాను. అన్నా మొయ్. రే మొత్తం ఇంకా ముయ్యి అంటే ఇంకెప్పుడు నేను వేసేది? సరే అన్నయ్య. నీకు నా సంగతి అర్థం కావట్లా. ఒక్క నిమిషం. తర్వాత నువ్వు నా వెనకాదలు వచ్చే జనాలు ఆపాల్సి వస్తుంది. నువ్వు నా వెనకాదలు ఉండాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పేవి జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇది మాత్రం పోవచ్చు. ఇది కాదు కానీ వాళ్ళు రమ్మను. వాళ్ళు ఎవరు ఉన్నారుగా, జలకదిక్ లాజాస్. జలక్దిక్ అండ్ ఆజా ఇద్దరు రండి. హలో చెప్పండి. చెప్పండి. అక్కడ చెప్పడానికి ఎవరు లేడు కానీ ముందు మీకు ఇచ్చిన చెప్పండి. అందుకే చెప్పాను కదా, రావాలంటే వీళ్ళు ముందే రావాలి, అప్పుడు కౌంటర్లు పడవు. వీళ్ళ తర్వాత వస్తే మాత్రం మంచులు పడతాయి. అసలు రావడమే మానేసి అసలు కౌంటర్లే పడవు కదా. ఇంతకీ ఈడెవడు? ఏమన్నా కొన్ని వేల కోట్లకే అధిపతి. ఏంటి పత్త? అమ్మ ఒత్త పత్తి కాదు, అధిపతి. అంత పెద్ద బత్త. నేను చప్పట్లు కొడితే 10 మంది వస్తారు. ఏ ట్రైన్? ఈ నాటకాలు ఎన్ని కుదరవు గానీ ఇగో నిజం చెప్పేస్తాను, నేను జస్ట్ సుధీర్ని, ఇగో జస్ట్ అది అంతే. ఏంటి మా కోసం నాటకాలు వేస్తారంటే మేము లవ్ చేద్దాం అనుకున్నాం. నాటకాలు వేయట్లేదా? నువ్వు వెళ్ళే. అదేంటి? పద వెళ్దాం. ఇప్పుడు వద్దులే. కాదు భయ్యా, వాళ్ళు ఎప్పుడు చూసినా అలా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, ఇందాక ఒక గొడుగుందా? ఉంది. ఇంకోటి తీసుకుని ఒకడు మాత్రం డైరెక్ట్ గా సర్కస్ నుంచి పారిపోయి వచ్చాడు. ఇంకొకరు వచ్చి తిరణాల నుంచి వచ్చాడు. 2 ప్లాస్టిక్ బంతులు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళ చాలా కొత్తగా హాయిగా తేలిగ్గా ఉన్నట్టుందయ్యా. ఏదో పెద్ద చేసి తప్పించుకున్నట్టున్నావు, దొరకలేదా? భయ్యా అన్న ఒక విషయంలో చాలా కుమిలిపోతున్నాడు. ఇంతకంటేనా? నేను కుళ్ళిపోతున్నాడు అన్న, కుమిలిపోతున్నాడు అన్న. ఆ పశ్చాత్తాపం చూసారా? రే బాయ్, ఎవరైనా నీళ్లు కొట్టండమ్మా. పశ్చాత్తాపం కాదు, అది తాపం. నీళ్లు కొడితే పోదది, ఈయన్ని కొట్టాలి. ఇది అర్థం కావట్లేదా మీకు? ఇక్కడికి వచ్చే కూడా కౌంట్లు వేస్తారు మీరు. క్వార్టర్స్ నుంచి సెమీస్ కి వచ్చాం, సెమీస్ నుంచి ఫైనల్స్ కి వెళ్ళబోతున్నాం. తెలుసా నీకు? ఈ మధ్యలో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా నీకు? నాకు చెప్పకుండానే వెళ్తున్నావు. చిచి అలాగే లేదు. ఒక్కసారైనా తీసుకెళ్ళ ప్లీజ్. తీసుకెళ్తాడు ఈసారి. భయ్యా ఇదంతా కాదు, రష్మి వెనకలో 8 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, కుదరట్లేదని చెప్పని ఆపేద్దామని చెప్పని అనుకుంటున్నా. అది నువ్వేంటయ్యా, ఎవరన్నా ప్రేమలో పడితే లెక్కెట్టుకుంటారు, నువ్వు వెనకాల తిరిగిన దానికి కూడా యానివర్సరీలు చేసుకుంటున్నావేంటి? అయినా మనకెందుకు, వాళ్ళిద్దరితో మనకు సంబంధం లేదు. వాళ్ళు పిలవండి, పిలిచిన తర్వాత ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతాం. లెట్స్ వెల్కమ్ అవర్ 2 బ్యూటీస్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నువ్వు చెప్పువే బా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. వీళ్ళు డైలాగులు మర్చిపోయినట్టారు, ముందు నువ్వు చెప్ప వీళ్ళకి.
హలో ఏం మాట్లాడుతున్నావు? నిన్న నేను చెన్నైకి వెళ్ళాను, ఒక ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ చేశాను తెలుసా? నేను వైజాగ్ లో ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ చేశాను. షో మొత్తం ఇలా సోఫాల మీద కూర్చుని పెడితే వాళ్ళు అలాంటి షాప్ ఓపెనింగ్ పిలుస్తారు. ప్రదీప్, అసలు నీకు టీం వర్క్ అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలీదు? ఆవిడ కాగితాలు కత్తిరిస్తుంటే నువ్వు బ్లాస్ట్ లో పెడుతూ ఉంటావు, ఆ బ్లాస్ట్ ఇచ్చి నొక్కుతూ ఉంటుంది, నువ్వు కాగితాలు వేస్తూ ఉంటావు అందులో. మరి మేమేం చేయాలి? నువ్వు ఆ బ్లాస్ట్ దూరంగా ఉండు చాలు. ఇంతకీ ఆల్ సంగతి ఏంటి? అటు తిరుగున్నారు. ఇక నుంచి మీకు మాకు సంబంధం లేదు, మేమిద్దరం ఒకటి. నేను విన్ అయినా మనోడు విన్ అయినట్టు, మనోడు విన్ అయితే నేను విన్ అయినట్టు. ఎస్. ఈవిడ విన్ అయితే కూడా నేను విన్ అయినట్టే. అరే ఈ విషయం ముందే తెలుస్తుంటే ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, సీజన్ చేయడం ఎందుకు, ఈ కాంపిటీషన్ ఎందుకు? అరే ఈ విషయం ముందే తెలిస్తే బాగుండేది కదా. సర్లే బా ఏం తెలివితేటలో. సర్లే, నేను ఒక్కడిదాన్ని ఇక్కడ ఏం చేస్తానులే. లక్ష్మి గారు, ఇవాళ నుంచి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఆమె ఎప్పటి నుంచే చెప్తుంది ఆ మాట, నువ్వే అంటే తిరుగుతున్నావు. వాళ్ళు వెళ్ళిపోయారు, మరి మా సంగతి ఏంటి? ఆ కళ్ళజోళ్ళు 2 తీసి తీసి ఇవి మరతెట్టండి. ఏ గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి. కలిసి రావాలని చెప్పారు, ఆవిడ అటు నుంచి వచ్చి నేను ఇటు నుంచి వస్తే ఇంకెప్పుడు పడుద్ది? పడుద్ది, కన్ఫర్మ్ గా పడుద్ది. నాకు పడుద్దా? ఖచ్చితంగా నీకే పడుద్ది. ఎలా పడుద్ది? ఫస్ట్ ముక్కులోంచి పడిద్ది, తర్వాత నోట్లోంచి పడిద్ది. అయినా నాలాంటి అందమైన అమ్మాయికి ఈడేంటి? అయినా నాకేం తక్కువ వర్షిని, చెప్పు ఒక మాట చెప్పు. నీకేం తక్కువ? ఆ. అసలు నువ్వు నాలాగా డైలాగులు చెప్తావా? నాలా టైమింగ్ ఉందా నీకు? ఏంటి చెప్పు, మాట్లాడు. ఈ ఒక్కదానికి సైలెంట్ గా ఉండమన్నావు కదా నువ్వే. నా ముందు నువ్వు తగ్గుండాలి, నా దగ్గరకు వచ్చాక ఒక హగ్గు ఉండాలి. మనిషి అన్నాక ముందు సిగ్గు ఉండాలి, సిగ్గు ఉండాలి. అయినా నాలాంటి ప్రిన్సెస్ కి ప్రిన్స్ లా ఉండాలి, నాలాంటి క్వీన్ కి కింగ్ లా ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాగే నవ్విస్తుండాలి. థ్యాంక్ యూ. ఒక షాజహాను పార్వతి, ఒక ముంతాజు సలీం, ఒక అనార్కలి దేవదాస్. చెప్పు దానికి. అరే నీకు సరిగ్గా వాళ్ళ పేర్లు తెలియకపోతే తెలుసుకునేవాడు. ఎవరెవరో తెచ్చి కలిపే మాకు అలాగా. ఇలాగే సంబంధం లేని వాళ్ళు ఇంకో 2 ఉంటారు, ఓహో. వాళ్ళు కూడా పిలుస్తాను. వాళ్ళ తొందరగా పిలిచేయండి. రావాలి. ఇదిగో భయ్యా, నువ్వు ఇటు నుంచి వచ్చావు అటు నుంచి వచ్చావు అంటే చాలా గ్యాప్ ఉందని ఫీల్ అయ్యావు. వీళ్ళని చూసావా, ఆవిడ ఇటు నుంచి వస్తే ఈయన ఎక్కడెక్కడి నుంచో వచ్చాడు. కొంచెం ఎవరైనా చెప్పండి, నాకన్నా అందగడ దొరకడని. ఎవడని చెప్పండి అండి, అంత అతి చేయొద్దని. అరే నీకు అర్థం కావట్లేదు భయ్యా, కొన్నిసార్లు నేను దాని పక్కన లేకపోతే ఏమైపోద్దని భయం వేస్తుంది. నువ్వు అంత దగ్గర రా, మాకు నాకు భయం వేస్తుంది. 9:30 నుంచి 11:30 దాకా బానే ఉంటది, ఆ తర్వాత కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోద్ది. నువ్వు మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి చెప్పాను వెళ్తున్నావు కనీసం? ఇదిగో ఈసారి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అరే అరే, ఒక్క నిమిషం. మీరు ఏమనుకుంటున్నారు? నేను కావాలని వీడు నా వెనకాల తిప్పుకుంటున్నానా? లేదు, ఈడు తప్ప ఇంకెవ్వడ పడ్డని ఈయనే తిప్పుకుంటున్నావు. అని టాక్. హాయ్ ఫ్రెండ్స్ అని వీడియోలో చూసా. శ్శో! 8 ఏళ్ళు వెనకాల తిరిగితే పడిపోవాలా ఏంటి? పడపాపాలా కాదు, జస్ట్ 7 ఏళ్ళు వెనకాల తిరిగితే పడిపోవాలా? మరి 70 ఏళ్ళు తిరుగుతారు ఏంటి? అయినా ఇదిగో ఆ ఓల్డ్ జంట తెంపని యంగ్ పేరు ఇక్కడ చూడు. ఏంటి మీ జంట జోకులు వేస్తున్నావా? ఎవడరా ఫస్ట్ స్టార్ట్ చేసింది? అయినా నా కోసం ఏం చేయవా? నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. ఇలా అయితే నాకొద్దు పో. ఆవిడ వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేయాలి? నేను యుద్ధాలు చేయడానికి రెడీ, త్యాగాలు చేయడానికి. నీ యుద్ధాలు నాకు బాగా తెలుసు. భయ్యా ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు ఈ హెయిర్ చూసావు, ఇది దీన్ని మెల్లగా ఇలా వెనక్కి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మరి నేనేం చేయాలి భయ్యా, మనకంత హెయిర్ లేదు. ఆడ దగ్గర నుంచి 2 తీసుకుని కాంపిటీషన్కి వచ్చినట్టు లేదు, ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఉంది. అరే
ఫినాలే మాస్టర్, ఫినాలే. నీ డ్రెస్ బాగుందిలే మాస్టర్ వస్తున్నా నీ దగ్గర వచ్చేదాకా కూడా ఆగవా నువ్వు సరే బాయ్స్ కూడా ఏదో ఒకటి చెప్పండి. బాగున్నారు. నెక్స్ట్ తీసేస్తే ఇంకా చాలా బాగుండేది మీ ఇద్దరికి. బ్రో తగ్గేది లేదు, ఫినాలే కళ్ళజోడు దీకి అసలు ఇవాళ మాస్క్ కొట్టి పెట్టేసి క్యాప్ పెట్టేసుకో పైన, క్యాప్ పెట్టేసుకో పైన. ఇప్పుడు మాస్క్ లేదా? రష్మి కంగ్రాట్స్. టైటిల్ ఎలాగో మనమే కొడతాం కదా, ఓ టైటిల్ పట్టుకుంటా కదా, అప్పుడు మనకు ఒక క్లోజ్ పెట్టండి. మేడం క్యాష్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు ఆవిడకి ఒక క్లోజ్, ఇద్దరు కలిపి మేడం హగ్ ఇస్తారు ఎలాగో నాకు లాస్ట్ లో, ఓ అప్పుడు ఒక క్లోజ్. బ్లాస్ట్ మటుకు అటు ఒకటి ఇటు ఒకటి. అది మీరే ఫిక్స్ అయ్యారా? హలో ఏం లేవు అక్కడ. టైటిల్ కొట్టే తెలుసుగా Yeah. మేము. మన సెల్ఫీలు బయట అందరూ వచ్చేస్తుంటారు కదా, మ్మ్. అవేం లేకుండా మనకు ఓపెన్ టాప్ కార్ ఒకటి పెట్టేశాను. మనం పైన ఉంటాం, మన షీల్డ్ షీల్డ్ పట్టుకొని ఎలా ఉంటాం? ఏంటా ఇది? సోదాపు ఆ, దమ్ముంటే నన్నా. ముందాడు నిద్ర లేపు, టైటిల్ మాది. ఈయన కాదు మొత్తం అందరం లేపాలి. హైలైట్ పంచింది ఫినాలే దాకా ఆగావు. ఇదిగో భయ్య టైటిల్ కొట్టిన తర్వాత ఇక బయటికి వెళ్తే అందరూ వచ్చి మాకు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అంటారు. ఒక ఇద్దరు ముగ్గురు బౌన్సర్స్ సరిపోరు, మొత్తం బౌన్సర్స్ యూనియన్ అంతా ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేయండి. ఎందుకు నువ్వు టైటిల్ కొట్టకపోతే ఆ యూనియన్ లో జాయిన్ అవడానికా? ఆడేంటి అసలు ఏం మాట్లాడట్లేదు, ఒక్క సీజన్ కూడా టైటిల్ కొట్టలేదని సిగ్గుపడుతున్నాడా? సిగ్గుపడాల్సింది నేను కాదు నువ్వు, నేను వచ్చిందే ఈ సీజన్. అయినా వాళ్ళతో నీకేంటి పని? టైటిల్ నువ్వైనా కొట్టాలి లేదా నేనే కొట్టాలి? ఇది వింటే జనాలు ఇద్దరిని కొడతారు. ఏ ఇద్దరు కలిపి ఒకటే టీం కొడితే ఒకళ్ళే కొడతారు మీ టీం. ఎప్పుడు టైటిల్ 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 వేరే పనే లేదా? చెయ్యి మాత్రం వదలట్లేదు. నీకు ఆ పని తప్ప వేరే పని లేనట్టుంది. హలో, ఆదికి టైటిల్ కొట్టే ఎక్స్పీరియన్స్ లేదేమో కానీ నాకు మాత్రం ఉంది. ఎస్ మన ఇద్దరం కలిపి కొట్టారు, నీకు గుర్తుందా అప్పుడు? హలో హలో, మీరు కలిసి కొట్టారని చెప్పడానికి మళ్ళీ కలిసి చెప్పక్కర్లేదు. ఆడకెళ్ళి మా లీడర్ ఆడ. సీజన్ మొత్తం అయిపోయింది, ఫినాలే దాకా వచ్చాం. మా లేడీస్ అని పక్క జరగండి. మన లేడీస్ అయ్యా. హలో ఆది, ప్రతి సీజన్ లో ఆపోజిట్ సైడ్ మెంటర్ వస్తాడు. ఈసారి మొగుడు వచ్చాడు. ఎవరు ఎంతకి ఇద్దరు, ఎవరు మీ ఇద్దరులో? ఎవరు? ఏ నాకేందో నువ్వు చెప్పి నన్ను అడుగుతావు. అరే ఆది ఈసారి టైటిల్ కొట్టేది మేమేరా. రే సుధీర్, ఇట్రారా. ఆది గారు టైటిల్ కొట్టేది నేనే అనడానికి, అరే బొకడా టైటిల్ కొట్టేది నేనే అనడానికి చాలా తేడా ఉందిరా. లక్డీ కపూల్, లక్డీ కపూల్. వాడు లగడీ కపూల్ ఓకే, నన్ను బొగడాని ఎందుకన్నా ఎంతకి? ఎవరికి సెట్ అయ్యేది వాళ్ళకి అన్నాను. సీజన్ అయిపోతుంది మరి, మరేం లేదా? మనకేమైనా ఉంటదా? ఆయన ఇస్తాడు, తీసుకోండి ఇద్దరు. ఏంటయ్యా వాళ్ళని ఏం లేదని అడిగితే నువ్వు ఇస్తానని చెప్పి నువ్వేమిస్తావు? ఇప్పుడు షీల్డ్ ఉంటది కదా, ఆ